నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు రెండో రోజు అత్యంత ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే దివ్యఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఇటీవల వైకాపా నాయకుల చేతిలో హత్యకు గురైన లాలం బంగారయ్య ఆత్మశాంతికి చేకూరాలని కోరుతూ పార్టీ శ్రేణులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అందించి ప్రజాహృదయాలలో దేవుడిగా నిలిచారని గుర్తుచేశారు. అంతేకాకుండా మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. సంక్షేమం అంటే నందమూరి తారక రామారావు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, టెక్నాలజీ అంటే లోకేష్ అని ఆమె స్పష్టం చేశారు. స్త్రీశక్తి ఒక మహాశక్తి అని, అందుకే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేలా ఈ మహానాడులో తీర్మానం చేయించారని వివరించారు. నెల్లూరులో జరగాల్సిన ఈ మహానాడు పండుగను రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని, తుని నియోజకవర్గంలో ఈ మహా కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే దివ్య పేర్కొన్నారు. ఈ రెండో రోజు మహానాడు మహోత్సవంలో పెనుమిచ్చు నాగేశ్వరరావు, అంకంరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, అంకంరెడ్డి బుల్లిబాబు, వాసం నాగేశ్వరరావు, సామినిడి కృష్ణార్జున, షేక్ నవాబ్ జానీ, సుర్ల సావిత్రి సింహాద్రి, గెడ్డం కొండయ్యనాయుడు, వేగి గోపి, పిఎన్ఆర్, మాతిరెడ్డి భాస్కర్రావు, ఎర్రాచిన సత్యనారాయణ, మేడపురెడ్డి జోగిబాబు, భీమిరెడ్డి అప్పలనాయుడు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, కొరుప్రోలు రఘునాథ్, పంపనబోయిన శివనారాయణ తదితర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం అభిమానులు గాని ఎవరైనా ముఖాముఖిగా కలుసుకుంటే వాళ్ళందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించుకోవాలి. మొట్టమొదటి మాట ఇక్కడ నుంచి ఈ పద్ధతి అనేది స్టార్ట్ అవ్వాలి. ఎలా అయితే మనం హరే కృష్ణ గాని అలాగే సలాం అలైకుం అని పలకరిస్తామో తెలుగుదేశం అభిమానులందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించాలి. ఇప్పటి నుంచి అలాగే ఇవాళ ఆ యుగ పురుషుడు ఆ మహనీయుడు గారి పుట్టినరోజు ఇవాళ. వారి సందర్భంగా వారి పుట్టినరోజు అంటే మనకి మహానాడు మహా పండుగ లాంటిది. తెలుగు జాతిని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మనిషి ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మహనీయుడు మన ఎన్టీఆర్ గారు. వారి వల్లే వాళ్ళంతా కూడా మనం సస్యశ్యామలంగా తెలుగు జాతి అంతా పేరు ప్రఖ్యాలతో తెలుగు జాతి అంతా ఉందని అంటే వారి చొరవ వల్లనే, వారి అండ వల్లనే వాళ్ళంతా కూడా వారికి వాళ్ళ ఘన నివాళి అది అర్పించుకోవడం కూడా నిజంగా ఒక అదృష్టంగా భావించాలి మనం అందరం కూడా. అలాగే సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది ఎవరికైనా దేశంలో మొట్టమొదట సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది మన అన్న ఎన్టీఆర్. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ అంటే గుర్తుకొచ్చేది మన లోకేష్ అన్న గారు. వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నారంటే నిజంగా అది లోకేష్ గారి చొరవ. టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకోవాలో వారికి తెలిసినంత ఎవరికి తెలియకపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఇదంతా ఒక అవకాశం మనకి వర్చువల్ గా పార్టిసిపేట్ చేయడం. ఎక్కడో నెల్లూరులో జరిగితే మీరందరూ వచ్చేవాళ్ళ, ఇక్కడ జరిగింది కాబట్టి మనందరం కూడా ప్రత్యక్షంగా ఇవాళ మహానాడులో పాల్గొన్నాము. మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మనమందరం కూడా. ఇవాళ మరొకసారి అందరూ కూడా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, ఎన్టీఆర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 2 కళ్ళుగా నడిపించే పార్టీ. సంక్షేమం అభివృద్ధి కూడా 2 కళ్ళుగా నడిపించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ స్త్రీశక్తిని గుర్తించి మనకి ఆశలు సమాన హక్కులు కల్పిస్తే
మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తిని మహాశక్తిగా చూపించారు. నిన్న లోకేష్ గారు 33% రిజర్వేషన్ చేయడం నిజంగా ఆడవాళ్ళకి ఎంతో గర్వకారణం. అందరూ కూడా మన ఆడవాళ్ళందరూ కూడా ఒక్కసారి నిల్చొని మన లోకేష్ గారికి మన సీఎం గారికి కూడా చప్పట్లు కొట్టాలి.